పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన 2వ రోజు. యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా నుండండి. ప్రారంభ ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఓ యేసు పవిత్ర హృదయమా, బాధపడే వారిపై కరుణ చూపకుండా ఉండటం మీకు అసాధ్యం. దుఃఖకరమైన పాపులమైన మాపై కరుణ చూపండి. నిష్కలంక మరీ మాత యొక్క వేడుదల ద్వారా మేము కోరుకునే కృపని మాకు ప్రసాదించండి. ఆమెన్. యేసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన 2వ రోజు. అంశం: దివ్య హృదయము సాత్వికము. దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపని అనుగ్రహించును. దేవునకు విధేయులు కండు దయ్యమును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ దయ్యము మిమ్ము విడిచి పారిపోవును. యాకోబు 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. గర్వము అహంకారము కలిగిన వాడు ప్రభు యేసునాథుని దివ్య హృదయమునకు శిష్యునిగా మారలేడు. ఎవరి మంచితనము వారిని నడిపించును అని పై వాక్యము తెలియజేయుచున్నది. సంపద, గర్వము మన మోక్ష పయనానికి ఆటంకము కాకూడదు. అబ్రహాము అధిక సంపద కలవాడు, కానీ ఆ సంపద ఆయన విశ్వాసాన్ని నాశనం చేయలేదు. దానికి బదులుగా ఆయన విశ్వాసులకు తండ్రిగా మారాడు. అంతేకాకుండా ఏ రోజు కూడా గర్వముగా ప్రవర్తించలేదు. అబ్రహాము ఎంతో సాత్వికుడిగా, వినయముగా ఉన్నాడు. దేవుని కృప నూరంతలుగా ఆయనపై, ఆయన కుటుంబంపై ప్రకాశించింది. గర్వముతో జీవిస్తున్న మనం మనలో శాంతి, సంతోషాలను, సాత్విక గుణాలను కోల్పోయాం. అందుకే యెషయా 48:22లో దుష్టులకు శాంతి, సంతోషము లేదని ప్రభువు తెలుపుతున్నాడు. మనం కోల్పోయిన శాంతి, సంతోషం, సమాధానం అను సాత్విక గుణాలు తిరిగి పొందాలంటే వినయం, దీనత్వం ఒక ఆయుధంగా ఉండాలి. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అని మత్తయి 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చెప్తూ ఉన్నాయి. ఈ వచనాలు సాత్విక జీవితానికి మూలాధారముగా ఉన్నవి. పౌలు తన మరణము త్వరలోనే ఆసన్నమవుతున్నదని సత్యాన్ని గ్రహించి చివరి పలుకులుగా తన ప్రియమైన ఫిలిప్పీ సంఘానికి అమృత బోధ చేస్తూ, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందింపుడని, అందరి ఎడల సాత్వికముగా ఉండుడు అని సెలవిస్తున్నాడు. ఫిలిప్పీ 4వ అధ్యాయం 5వ వచనంలో. ఇజయాసు అని దీర్ఘదర్శి దివ్య రక్షకుని యొక్క అత్యధిక శాంత గుణమును ముందుగానే ఎరిగియుండి మనకు తెలియజేయుటకు యేసునాథుని గొర్రెపిల్ల అనెడు పేరు చేత పిలిచెను. యేసునాథుడు 3 ఏళ్లుగా సహనము వహించి విద్యాహీనులైన శిష్యులకు సత్యవేదమును బోధించి వారి తప్పులను దయతో సరిదిద్దుటయే కాక వారికి ఉన్న మూర్ఖత్వమును లక్ష్య పెట్టలేదు. అనేకసార్లు యూదులు నానా ప్రశ్నలు యేసుని అడిగి విసిగించారు. అయినా కూడా యేసు ఓర్పుతో, నేర్పుగా, శాంతమగు వాక్కులతో అన్ని ప్రశ్నలకు ప్రత్యుత్తరమిచ్చిరి.
అద్భుత సంఘటన. పునీత ఫ్రాన్సిస్ ది సెల్స్ గారు పుట్టినప్పటి నుండి బహుకోపిష్టి. ఆయన మేత్రాణులుగా అభిషిక్తులైనప్పటి నుండి బహు ప్రయాసతో తన యందున్న కోపిష్టితనమును దుర్గుణమును జయించి సదా యేసునాథుని దివ్య హృదయ సాత్విక గుణమును అనుసరించి తాను ఒక గొప్ప శాంతిమూర్తిగా మారిపోయెను. ఆయన జీవితంలో జరిగిన ఒక ఘటనని ఇప్పుడు ధ్యానిద్దాం. త్రాగుటకు బాగా అలవాటు పడిన ఒక సేవకుడు పునీత ఫ్రాన్సిస్ ది సెల్స్ గారి బంగళాలో ఉండెను. ఒకరోజు అలవాటు చొప్పున బ్రాందీ షాపుకి వెళ్ళి పీకల దాకా తప్ప త్రాగి అర్ధరాత్రిలో బంగళాకు వచ్చి తలుపు తెరవమని పెద్ద పెద్దగా అరిచాడు. అందరూ నిద్రమత్తులో ఉన్నారు. వేరే సేవకులు ఆ అరుపులు విన్నారు, పట్టించుకోలేదు. మేత్రాళ్ళున్న వారు స్వయంగా తామే వచ్చి తలుపులు తెరిచారు. అక్కడ తప్ప తాగిన సేవకుని చూసి పరిస్థితిని అర్థం చేసుకుని ఆ సేవకుని తన భుజం మీద మోసుకొని లోపలికి తీసుకొని వెళ్ళి మంచం మీద పండబెట్టిరి. అతని పైనున్న దుస్తులను విప్పి కాళ్ళకి ఉన్న బూట్లు తీసి గాలి బాగా సోకునట్లు పంకా పెట్టి నిద్రపుచ్చి మేత్రాణులు తన గదికి తాను వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆ సేవకుడు ఒంటరిగా ఉన్నప్పుడు మేత్రాణులు అతని వద్దకు వెళ్ళి, రాత్రి బాగా నిద్రించావా? మైకం మత్తు పూర్తిగా దిగిపోయిందా? ఇప్పుడెలా ఉన్నావు అని శాంతముగా ప్రశ్నించెను. ఆ సేవకుడు మేత్రాణుల పరామర్శ ప్రశాంత మాటలకు ఖిన్నుడై మనస్తాపము చెంది వారి పాదముల మీద పడి ప్రాధేయపడి మన్నించమని ప్రార్థించెను. అలాగుననే మనము యేసునాథుని దివ్య హృదయం యొక్క శాంత గుణమును అనుసరించి సాత్వికమనడి పుణ్యమును సంపాదింప ప్రయాసపడవలెను. దివ్య హృదయ జపము. పునీత మార్గరీతమ్మ గారి సుకృత వాక్యము. మన హృదయము యేసునాథుని కొరకు మాత్రమే సృజింపబడినది కాబట్టి ఆ హృదయాన్ని యేసునాథుని దివ్య హృదయానికి సమర్పింపవలెను. సుకృత జపము. దివ్య సప్రసాదములో వేంచేసియుండు యేసునాథుని దివ్య హృదయమా, మా యందు విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడి పుణ్యములను అధికపరచండి. ఆమేన్. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమ గల తిరుహృదయమా, ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకంలో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమును అయి ఉందురుగాక. ఆమెన్. యేసునాథుని దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, ప్రభువా కృపగానుండండి. క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించు సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. స్పిరితు శాంతువైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి.
మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. నిత్య పిత యొక్క ఏకసుతుడైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిగులు ఐక్యముచే దైవ వార్తతో నేకీభవించియుందు యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్షద్వారమును అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల పుణ్యములకు అగాధమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల స్తోత్రములకు మిగుల పాత్రమయ్యుండు జేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగియుండు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. దైవత్వం పరిపూర్ణముగా వాసము చేయు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందునట్ల చేసిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగిల దయాళత్వమును గల యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి. మిమ్ము ప్రార్థించు వారెల్లరూ పూర్ణముగా నొసగెడు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా పాపముల నిమిత్తము తగిన పరిహారమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నిందావమానములచే నింపబడిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఈట చేత పొడవబడిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఊట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా జీవమును ఉత్థానమును అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పితతో సమాధానమును ఐక్యమును కలుగజేయు యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్షణమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ యందు మరణించు వారలకు నమ్మిక అయిన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల అచ్చిష్టుల యొక్క ఆనందమైన యేసువు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా,
మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా ప్రార్థన విననవదరించండి స్వామి. మా హృదయములనందు దీనతయును శాంతమును కలుగజేయుము యేసువా. శాంతమును గల యేసువా, మా హృదయములు మీ హృదయమునకు ఒప్పియుండునట్ల చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియ కుమారుని హృదయమును ఆయన పాపుల పేరట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో చూడనవదరించండి. దేవరవారు కనికరించి అడుగుకొను వారలకు మన్నింపు నొసగా నవదరించండి. దేవర వారితోనూ స్పిరితు శాంతుతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని పేరట ఈ మనవిని దయచేయండి. ఆమేన్. యేసువి యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి.